నేను కూడా ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నీకు దగ్గరలో ఉన్నాను. ఆ మంగ చావుని దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను. శాపం మంగను ఎలా చంపుతుందో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. షటప్ నిత్య. మంగ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించి మంగపై ఎలాంటి అటాక్స్ ప్లాన్ చేయకు. వార్నింగ్ ఇస్తున్నావా మామ్? అలాగే ఆ శాపానికి కూడా వార్నింగ్ ఇవ్వు మామ్. మంగని చంపద్దు అని. నేను చేస్తానో శాపమే చేస్తుందో. మంగ చావైతే కన్ఫర్మ్. నువ్వు దాని 7తోనే తిరిగి వెళ్తావు. ఇదే ఫిక్స్. ఒరే చారి, ఏమిటి సార్? ఒక్కడివి అంత పెద్ద బరువులేం మోస్తావు గాని, ఇదిగో ఈ చిన్న సంచి నువ్వు తీసుకొని ఆ 2 సంచులు నాకు ఇచ్చేసాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీలో కూడా ఒక మహాత్ముడు ఉన్నాడని, మీకు కూడా మనసుంది అని నిరూపించారు. జాగ్రత్త అండి. పదండి. శ్రీమంతానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేసామండి. సరుకులని నువ్వు మోసుకొచ్చినట్టు చెప్తున్నావేంట్రా? బరువైనవి మా ఆయనతో మోయించి నువ్వు చిన్న సంచితో వచ్చావా? పోనీలే చంద్రిక, వాడు పనోడు, నేను ఇంటోడిని. మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు. పాపం శారీగాడు కూడా తీసుకొచ్చాడు కదా, వాడు కూడా అలసిపోయాడు. ఇది మీ పౌడర్ తెలివా? గుమ్మం దగ్గర బరువైన సంచులు అడిగినప్పుడే అనుమానం వచ్చింది. ఇంత కుట్ర! మీలో ఒక హిట్లర్ ఉన్నాడు. చెప్తాను. ఎవ్రీ పిఏ హ్యాజ్ ఏ డే. అదుగో జై మంగ వచ్చేశారు. ఏమైంది జే? నాకేం కాలేదు జడ్జి. అయ్యయ్యో, కాలికా కట్టేంటి నాన్నా? చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ కాదు, పొలంలో ఆయన్ని పాము కాటేసింది. నాన్నా, జై నీకేం కాలేదు కదా నాన్నా? నథింగ్ టు వరీ జడ్జి. మంగ మందేసి కట్టుకట్టింది. ఆయన ఎందుకు చెప్పావు మంగ? మంచో చెడో చెప్పాలి కదండి. ఇది మంచిది కాదు, చెడు. అన్నీ అపశకునాలే, అశుభాలే జరుగుతున్నాయి. నిజానికి ఈ ఊళ్ళోనే ఏదో ఉంది.
పిన్ని, అనవసరంగా భయపడకండి, నాకేం కాలేదు. నీకింకా అర్థం కావట్లేదు అజయ్. ఇవన్నీ ప్రమాదాలు, ప్రాణం తీసే ప్రమాదాలు. నా ప్రాణాలేం పోలేదు కదా ఆంటీ. ఏదో బ్యాడ్ జరుగుతుందని నేచర్ వార్న్ చేస్తోంది జై. జరిగిన ప్రతి ఒక్కటి మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాయి. ఇప్పటికైనా తెలుసుకోండి. ఏం జరిగినా సరే రేపు శ్రీమంతం అయ్యాకే బయలుదేరతామంటీ. మంగా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఆయనకి ఇలా అయిందని బాధగా ఉంది. నాతో చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళొద్దు మంగా. ముఖ్యంగా నువ్వొక్కదానివే ఎక్కడికి వెళ్ళకు. నాకేం కాదమ్మా, నువ్వు భయపడకు. రేపు నా సీమంతం అవ్వగానే వెళ్ళిపోదాం. బామ్మగారు, ఇప్పటికైనా నా భయం మీకు తెలుస్తుందా? ప్రమాదం జైదాకా వచ్చిందంటే మనం జాగ్రత్త పడాలా వద్దా? అవును వదినా, జరిగేవన్నీ చూస్తుంటే భయం వేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం మంచిదండి. జై చెప్పాడు కదా, సీమంతం అవగానే వెళ్ళిపోదాం. భగవంతుడా, ఇక్కడి నుంచి బయలుదేరే వరకు మళ్ళీ ఏ కీడు జరగకూడదు. మమ్మల్ని కాపాడు. అందరూ భోంచేసి నిద్రపోండి. ఆ శాపం సామాన్యమైందిగా కనిపించటం లేదమ్మా. పాము రూపంలో జైనే కాటేసిందంటే మాకు కూడా భయం వేస్తోంది. అవునమ్మా, శాపం నిన్నే మించిపోయింది. నీ చేతుల్లోనే మంగ చావాలన్న నీ కోరిక తీరదేమో. ఆపుతారా? శాపం గొప్పదే కావచ్చు, కానీ నాకంటే కాదు. ఆ మంగ నా చేతుల్లోనే చస్తుంది. అంటే శాపంతో నువ్వు రేస్ పెట్టుకుంటున్నావా నిత్య? ఆ మంగ పాలిట నేను కూడా శాపం లాంటి దాన్నే అని చెబుతున్నాను. పకీర్పై దున్నపోత అటాక్ చేయడం శాపం చేసింది కాదు. ఆ బఫెల్లోని నేనే పంపించాను. మంగపై దిష్టి మూట పడేలా చేసింది నేనే. దీపపు కొందిలో పెట్రోల్ పోసింది నేనే. ఫ్యాన్ బోల్టులు విప్పింది నేనే. ఆఖరికి మంగ జైలు దగ్గరికి పాముని పంపించింది నేనే. మరి కారు టైర్ గోతులో పడటం, పెద్దగా గాలి వేయడం, ఇవి కూడా నీ పనేనమ్మా? కాదు, అవి శాపం తాలూకా సిమ్టమ్స్. మీరు చెప్పినట్టు నేను శాపంతో రేస్లో లేను. శాపమే నాతో రేస్లో ఉంది. మంగని చంపడానికి శాపం నాతో పోటీ పడుతోంది. ఈ రేస్లో నేను గెలవచ్చు, లేదా శాపం గెలవచ్చు. ఓడేది మాత్రం మంగే, పోయేది దాని ప్రాణాలే. నువ్వు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి కాబట్టి శాపమే గెలవచ్చు నిత్య. నేను గెలుపుని అంత ఈజీగా శాపానికిస్తానా? రేపు మంగకి చావు ముహూర్తం పెడుతున్నాను. సీమంతం అయ్యాక అందరూ హైదరాబాద్కి బయలుదేరటం కాదు, సీమంతం అయ్యేలోపు ఆ మంగనే పైకి పంపిస్తాను. అందరూ ఆ మంగ చుట్టూ ఉంటారు కదమ్మా, ఎలా చంపుతావు? రేపు శాపం నాతో పోటీ పడటం కాదు, నాకు తోడుగా ఉంటుంది. నేను చేసే ప్లాన్స్కి హెల్ప్ అవుతుంది. మిగతా కోడళ్ళు చచ్చిన ఈ ఊళ్ళోనే, వాళ్ల చావులు జరిగిన ఈ మంతులోనే మంగ చావబోతోంది.
నువ్వేం చేసినా మాతో కాస్త చెప్పి చేయమ్మా. ఈరోజు మీ అంకుల్ తల పగిలింది. అమ్మో, రేపు నాకేమైనా అవుతుందేమో. అవునమ్మా, ఒంటి కట్లతో ఉన్న మీ పిన్నిని అస్సలు చూడలేం. డోంట్ వరీ, మంగ తప్ప మిగతా వాళ్ళందరూ సేఫ్. ఎవరైనా దాని డెత్ని అడ్డుకోవాలని చూస్తే వాళ్లే డేంజర్లో పడతారు. ఏం జరుగుతుంది అన్నది రేపటి వరకు వెయిట్ అండ్ సీ. వదినా, నేను మంగన్ రెడీ చేస్తుంటాను. మీరెళ్ళి మంగ నగలు తీసుకొస్తారా? ఎక్కడున్నాయి? ఆ రూమ్లో ఉన్నాయి. సరే. అంటే నిత్య ఇక్కడికొచ్చింది. తన బ్యాగ్ ఇక్కడుందంటే నిత్య కూడా ఈ ఇంట్లోనే ఉంది. చారి, ఒక్కసారి ఇలా రా. మేడం, త్వరగా రా. ఏమిటి మేడం? నిత్య ఇంట్లోనే ఉంది చారి. లేదు మేడం, నేను సీసీ కెమెరాలో కూడా చూశానండి. అదిగో నిత్య బ్యాగ్. అందులో ఉన్నవి నిత్య కాస్ట్యూమ్స్. నో డౌట్ చారి, నిత్య ఇక్కడే ఉంది. మీకంటే ముందే వచ్చింది. అమ్మో, అర్జెంటుగా ఈ విషయం నిత్యకి చెప్పాలి. మేము వచ్చేసరికి ఆ ముసలమందర తప్ప ఇంట్లో ఎవరూ లేరు మేడం. ఆ మందర్ కంటే ముందే వచ్చుంటుంది. వెతుకు చారి, ఎలాగైనా నిత్యని పట్టుకోవాలి. లేదంటే మంగకి ప్రమాదం. నిత్య గారి వల్ల మంగా మేడం గారికి ప్రమాదమా మేడం? నిత్య వచ్చినట్టు మనకి తప్ప ఎవ్వరికి తెలియకూడదు చారి. మంగకు కూడా. నిత్యని పట్టుకుంటే తప్ప మంగని కాపాడడం కష్టం చారి. నిత్య ఏదో ప్లాన్ చేసింది. నిత్య దొరికితేనే ఆ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. వెళ్ళు, వెతుకు. దొరికిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను కూడా వెతుకుతాను. ఓకే మేడం.
నగలు తెమ్మని చెప్తే స్వరూపతిని ఇంకా రాలేదేంటి? ఎక్కడుంది పిన్ని? ఏంటన్నా? మంగ ఎక్కడా? రెడీ అవుతుంది. ఏ రూమ్ లో? సీక్రెట్. ప్లీజ్ పిన్ని, చెప్పు పిన్ని. ఎందుకు? తన్ని చూడాలని. కాసేపట్లో ఎలాగో చూస్తావుగా నాన్న. అందరితో కాదు, అందరికంటే ముందు చూడాలి. అదిగో ఆ రూమ్ లో ఉంది, వెళ్ళు. థ్యాంక్ యూ పిన్ని. ఎక్స్క్యూజ్ మీ లేడీస్, మీరు కాస్త బయటికి వెళ్తారా? ఓకే. నగలిక్కడ పెట్టి స్వరూపతిని ఎక్కడికెళ్ళింది? ఏంటి శ్రీవారు ఇలా వచ్చారు? నేను చూడాలని వచ్చాను. నన్నెప్పుడూ చూడట్లేదా ఏంటి? ఇప్పుడు చూడటం వేరు. ఎందుకని? ఎంత అందంగా ఉన్నా తెలుసా? ఎంత అందంగా ఉన్నాను? మంగా, రండి పిన్ని. నీ పెళ్ళాం నగలు నాన్న. ఏంటండి మీ ఆత్రం? అత్తయ్య గారు చూసేశారు. చూస్తే చూడండి, కొడుకు కోడలే కదా, తప్పే ఉంది. నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం హాయిగా ఉంది. ఈ నగల్ని నేనే నీకు స్వయంగా అలంకరిస్తాను. ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు మంగ. అవునా? ఎంత అందంగా ఉన్నాను? చెప్పలేనంత. మీరు కూడా చెప్పలేరా? చెప్పాలా? స్టాచ్యూ ఆఫ్ రెబికాలా, కలర్స్ ఆఫ్ రెయిన్బోలా, బ్యూటీ ఆఫ్ స్ప్రింగ్లా, హ్యాపీనెస్ ఆఫ్ హెవెన్లా ఉన్నా. ఒక్క ముక్క అర్థం కాలేదు. మీ ఇంగ్లీష్ లో చెప్తే నాకేం తెలుస్తుందండి? చక్కగా మన తెలుగులో చెప్పండి. అందానికి ప్రాణం పోస్తే అది నువ్వు. చిరునవ్వుకి మనిషి జన్మిస్తే అది నువ్వే. ప్రేమకు ప్రతిరూపం ఎవరనంటే అది నువ్వే. నువ్వు అమ్మాయివి కాదు, అద్భుత సృష్టివి.